ఫ్రెండ్స్, ఇదంతా సాధ్యమా? మీరు చాలా కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నారు, ఒక కాస్ట్లీ కార్లు తిరుగుతున్నారు అండ్ కాస్ట్లీ థింగ్స్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. బట్ అయినా కూడా మీ వెల్త్ తగ్గట్లేదు, ఇన్ఫాక్ట్ పెరుగుతుంది. ఎస్, ఇది సాధ్యం. ఒక 5,000 సంవత్సరాల క్రితం బేబీలోన్ అనే ఒక సిటీలో అర్కడ్ అని ఒక రిచ్ పర్సన్ ఉండేవారు. తన దగ్గర రిచ్ పీపుల్ లా మంచి క్లోత్స్, మంచి ఫుడ్ అండ్ కాస్ట్లీ థింగ్స్ ఉండేవి. అండ్ తన ఫ్యామిలీ కోసం బాగా ఖర్చు పెట్టేవాడు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ తన వెల్త్ పెరుగుతూనే ఉండేది. ఎంత ఖర్చు పెట్టేవారో అంతకన్నా ఎక్కువనే తన వెల్త్ పెరిగేది. ఇప్పుడు మీ బ్రెయిన్ లో ఈ క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, ఇదంతా అతను ఎలా చేసేవారు? అండ్ సేమ్ క్వశ్చన్ అర్కడ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా వచ్చింది. సో తన ఓల్డ్ ఫ్రెండ్స్ తను కలవడానికి వచ్చి ఇలా అంటారు, నువ్వు బేబీలాన్ లోనే రిచెస్ట్ పర్సన్. ఇప్పుడు నువ్వు మీ ఫ్యామిలీకి మంచి క్లోత్స్ అండ్ ఫుడ్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నావు. బట్ మేము అలా చేయలేకపోతున్నాం. మనందరం కలిసి పెరిగాం, చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం. కానీ నువ్వు వెయిట్ లో కూడా మాకన్నా బెటర్ అయితే కాదు, అండ్ మాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ కూడా చేయలేదు. కానీ నువ్వు నీ అదృష్టం వల్ల ఇంత ధనవంతుడు అయ్యావా? దీనికి అర్కడ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా చెప్తారు, డెస్టినీ ఎప్పుడు మనకి హెల్ప్ చేయదు. ఏ పర్సన్ అయినా డెస్టినీ వల్ల డబ్బు సంపాదిస్తే ఫ్యూచర్ లో తన డెస్టినీనే తన వెల్త్ ని పాడు కూడా చేస్తుంది. అండ్ సేమ్ థింగ్ నసీం తలీబ్ కూడా చెప్పారు, వాట్ కమ్స్ బై లక్ ఆఫెన్ గోస్ బై బ్యాడ్ లక్ వెరీ సడన్లీ. దీని మీనింగ్, ఏదైనా లక్ వల్ల దొరికితే, లైక్ ఎవరికైనా ₹1,00,00,000 లాటరీలో దొరికినా వాళ్ళ బ్యాడ్ లక్ వల్ల ఆ డబ్బులు ఎంతో ఫాస్ట్ గా కోల్పోతారు. ఎంత స్పీడ్ గా వాళ్ళకి డబ్బులు దొరుకుతాయో అంతే స్పీడ్ గా డబ్బులు కోల్పోతారు. దీని ప్రూఫ్ మీరు చాలా మంది లాటరీ విన్నర్స్ ని చూస్తే తెలుస్తుంది. 70% ఆఫ్ లాటరీ విన్నర్స్ విత్ ఇన్ 10 years వాళ్ళ డబ్బు మొత్తం వేస్ట్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి లాటరీలో ఎన్నో కోట్లు దొరికిన తర్వాత కూడా ఒక 5 to 10 years లో వాళ్ళు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో మళ్ళీ అదే పొజిషన్ లోకి వచ్చేస్తారు. సో అక్కడ వాళ్ళకి తన స్టోరీ చెప్తారు. అలానే తన తలరాత బాగుండడం వల్ల కాకుండా తన హార్డ్ వర్క్ తో వెల్త్ బిల్డ్ చేసుకున్నాడని కూడా చెప్తారు. తన స్టోరీ ఎన్నో ఇయర్స్ ముందు ఒక మనీ లెండర్ ని కలిసినప్పుడు స్టార్ట్ అయింది. అంటే తాకట్టుపై అప్పులు ఇచ్చే వ్యక్తి. ఆ మనీ లెండర్ పేరు ఆల్కెమిస్ట్. అన్నిటికన్నా ముందు ఇతను అర్కడ్ కి డబ్బుల గురించి ఒక ఇంపార్టెంట్ రూల్ నేర్పించారు. సింపుల్ లాంగ్వేజ్ లో దీని మీనింగ్ ఏంటంటే, మీరు సేవ్ చేసి ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి మీకోసం పని చేయాలి. కంపౌండింగ్ పవర్ తో ఆ డబ్బులు అండ్ తన పిల్లలు కూడా మీకోసం పని చేస్తూ ఉంటాయి. మీరు పనికిరాని ప్లేసెస్ లో స్పెండ్ చేసే ప్రతి ఒక్క రూపాయి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. దీని తర్వాత అర్కడ్ ఇలా అంటారు, నేను నా మనీ మేనేజ్ చేయడానికి 7 రూల్స్ ఫాలో అవుతా. అండ్ కేవలం ఈ రూల్స్ వల్లే నేను ఇంత ధనవంతున్నయ్యా. ఇది విని వాళ్ళ ఫ్రెండ్స్ ఆ రూల్స్ ని వాళ్ళకు కూడా నేర్పించమని అడుగుతారు. ఎందుకంటే మా వాలెట్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, ఎప్పుడు ఈ ఎంటీ వాలెట్ తో బయటకు తిరగాల్సి వస్తుంది. అలా ఎంటీ వాలెట్ మంచి ఫీలింగ్ ఇవ్వట్లేదు. సో అర్కడ్ వాళ్ళకి క్లీన్ పర్స్ కోసం 7 రూల్స్ ని 7 days చెప్తారు. ఈ ఫండమెంటల్ అండ్ టైమ్లెస్ ప్రిన్సిపల్స్ ని కొన్ని వేల సంవత్సరాల నుంచి రిచ్ పీపుల్ యూజ్ చేస్తూ ఉండేవారు. దీనివల్ల వాళ్ళు హాయిగా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. అండ్ ఇవే రూల్స్ ని వాళ్ళ పిల్లలకి అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా నేర్పించేవాళ్ళు. ఇలా రిచ్ పీపుల్ అండ్ వాళ్ళ పిల్లలు కూడా ఇంకా రిచ్ అయ్యేవాళ్ళు. అండ్ పూర్ పీపుల్ ఎప్పుడు కూడా లేబర్ గానే వర్క్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇలా అవ్వదు, ఎందుకంటే మన దగ్గర యూట్యూబ్ ఉంది అండ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. నా గోల్ ఇదే, నా లైఫ్ లో మీకు ఇలాంటి వాల్యుబుల్ లెసన్స్ టీచ్ చేయడం, సో దట్ మీ లైఫ్ లో మనీ టెన్షన్ ఉండదు. సో ఈ లెసన్స్ ని మీరు తెలుసుకోవడానికి రెడీ అయితే వీడియోని లైక్ చేసి ఎస్ ఐఎమ్ రెడీ అని కమెంట్ చేయండి. అప్పుడు ఈ వాల్యుబుల్ కంటెంట్ మీ వరకు రీచ్ అవుతుందని నాకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ డే అర్కడ్ ఎలా అంటారు, నేను రిచ్ అయ్యే దారి కోసం ఎప్పుడు వెతకానంటే నా శాలరీలో ఒక పార్ట్ నాది అవుతుంది అని రియలైజ్ అయినప్పుడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తనతో ఎలా అన్నారు, ఒక పార్ట్ ఏంటి, నీ శాలరీ మొత్తం నీదే కదా. అప్పుడు అర్కడ్ రిప్లై ఇస్తారు, మొత్తం శాలరీ ఏంటి, మీరు క్లాత్స్ కి మనీ స్పెండ్ చేయరా? రెంట్ కోసం మీ ఓనర్ కి శాలరీ నుంచి కొంత భాగం ఇవ్వరా? ఫుడ్ కోసం మార్కెట్ లో కొనే వస్తువుల మీద మీరు స్పెండ్ చేసే డబ్బులు కూడా మీ శాలరీలో ఒక భాగమే కదా. లాస్ట్ మంత్ శాలరీలో ఎంత మిగిలింది, లేదా లాస్ట్ 1 year శాలరీ నుంచి ఎంత మిగిలింది? సో మీ శాలరీ వాళ్ళందరిది అయింది, మీది కాదు. మీరు ఇలానే చేస్తూ ఉంటే మీరు ఎప్పుడు మీ బాస్ కి స్లేవ్ గానే ఉంటారు. అందుకే మీరు రిచ్ అయ్యే దారి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మీ దగ్గర 10 కాయిన్స్ ఉండి అందులో 9 కాయిన్స్ తో మీ ఖర్చులు సరిపెట్టుకొని మిగతా 1 కాయిన్ మీరు సేవ్ చేసినప్పుడు. సో ఇలా మీ దగ్గర 1 year కి 12 కాయిన్స్ ఉంటాయి. దీంతో మీ వాలెట్ లో ఆ మనీ వెయిట్ ని మీరు ఫీల్ అవ్వచ్చు. మనందరికి తెలుసు కదా, ఫుల్ గా డబ్బులున్న పర్స్ ఖాళీ పర్స్ కన్నా చాలా బెటర్ ఫీలింగ్ ఇస్తుంది. అండ్ తర్వాత వాళ్ళు అర్కడ్ దగ్గర నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చారు. అండ్ వాళ్ళు ఇలా చెప్తారు, మా ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ కంటే చాలా తక్కువ ఉంది, ఇన్కమ్ సరిపోవట్లేదు. ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు సేవింగ్స్ గురించి ఇంకెలా ఆలోచిస్తాం? అప్పుడే అర్కడ్ వాళ్ళకి ఒక క్వశ్చన్ అడిగారు. అది విన్నాక వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. ఆ క్వశ్చన్ ఇది, మీ అందరిలో ఎవరెవరి పర్స్ ఖాళీగా ఉంటుంది, అంటే మంత్ ఎండ్ కి ఎవరి బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చేతులు పైకెత్తారు. బట్ మీ అందరి శాలరీ డిఫరెంట్ కదా అని అర్కడ్ వాళ్ళతో అంటారు. ఒకరి శాలరీ చాలా ఎక్కువ అయితే ఇంకొకరి శాలరీ చాలా తక్కువ కదా. ఎవ్రీ మంత్ మీ ఇన్కమ్ ఎలా ఖర్చు అయిపోతుంది? ఇది విన్నాక వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే శాలరీ పెరుగుతుందో అలానే వాళ్ళ ఖర్చులు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతున్నాయి.
అప్పుడు అర్కడ్ ఎలా అంటారు, అందరూ వేటినైతే నెసరీ థింగ్స్ అంటే అవసరమైన వస్తువులను కన్సిడర్ చేస్తారో అవి వాళ్ళ కోరికలు అయి ఉంటాయి. అందరూ ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ అర్థం చేసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ ఇప్పుడు 10 గోల్డ్ కాయిన్స్ బదులు 9 గోల్డ్ కాయిన్స్ ఉంది అనుకోండి. ఇంకొక 1 గోల్డ్ కాయిన్ ని ఎక్కడైనా హైడ్ చేసుకున్నా సరే మంత్ ఎండ్ కి మీ పర్స్ ఎప్పట్లానే ఖాళీ అయిపోతుంది. బట్ మీ దగ్గర సేవ్ చేసిన ఒక కాయిన్ ఉంటుంది. ఇలానే వీలైనంత ఎక్కువ సేవ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆ రోజు అందరూ అర్కడ్ దగ్గర నుంచి వెళ్లిపోతారు. సో మళ్ళీ థర్డ్ డే రోజు కలిసినప్పుడు అర్కడ్ వాళ్ళకి థర్డ్ రూల్ నేర్పిస్తారు, మేక్ ది గోల్డ్ మల్టిపుల్. దీని మీనింగ్ ఏంటంటే మీకు సేవ్ చేయడం అలవాటయ్యాక, అవసరం లేని వాటి మీద మనీ స్పెండ్ చేయడం కంట్రోల్ చేసుకున్నాక మీరు మీ సేవింగ్స్ ని మల్టిప్లై చేయడం స్టార్ట్ చేయాలి. బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఫెయిల్ అవుతారు. సేవింగ్స్ మిమ్మల్ని పూర్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి, బట్ ఇన్వెస్టింగ్ మిమ్మల్ని రిచ్ చేస్తుంది. అర్కడ్ ఫస్ట్ టైం సేవింగ్స్ చేసినప్పుడు తన మనీని ఒక షీల్ మేకర్ కి ఇచ్చారు. అండ్ రిటర్న్ లో 4 months కి ఒకసారి ఆ షీల్ మేకర్ తనకు కొన్ని డబ్బులు ఇచ్చేవారు. ఆ వచ్చిన మనీని కూడా మళ్ళీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేవారు. అలా ఇన్వెస్ట్ చేసి వచ్చిన డబ్బుల్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసేవాడు. అండ్ ఇన్వెస్ట్ చేసిన డబ్బులతో ఇంకా ఇన్కమ్ వచ్చినప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్ చేసేవారు. ఇది ఇలానే కంటిన్యూ అయింది. అతను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అతనికి డెస్టినేషన్ చాలా దూరంగా ఉన్నట్టు అనిపించింది. బట్ ఆ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక విషయం రియలైజ్ అయ్యారు, దూరం నుంచి చూస్తే ఏదైనా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి స్టార్ట్ చేశాక మీరు అనుకునే టైం కంటే చాలా తొందరగా డెస్టినేషన్ రీచ్ అవుతారు. ఎందుకంటే కంపౌండింగ్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ మీ వెల్త్ గ్రో అవ్వడం చూసి మీరు ఎంజాయ్ చేస్తారు. రియాలిటీ చూస్తే ఆ టైంలో ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఆ టైంలో బ్యాంక్, స్టాక్ మార్కెట్ లేదా ఫైనాన్స్ కంపెనీస్ ఉండేవి కాదు. బట్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్ తో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ లాంటి వాటికి ఎక్కువ టైం లేకపోతే అదే స్టాక్ మార్కెట్ హెల్ప్ తో మా ఫ్యామిలీలో 63%, 85%, 123% రావడానికి నేను ఫాలో అయిన మెథడ్ కూడా వీడియో ఎండింగ్ లో చెప్తా. సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అర్కడ్ 4th డే వాళ్ళ ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తారు. బ్యాడ్ లక్ ఎప్పుడైనా ఎవరి మీదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. మనకి ఎక్కువగా హై రిస్క్స్ హై ప్రాఫిట్స్ ఇస్తాయి, కానీ ఎవరైతే హై రిస్క్ తీసుకుంటారో వాళ్ళకి హై లాసెస్ కూడా అవుతాయి. ఇన్వెస్టింగ్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ ఇదే, సెక్యూర్ యువర్ ప్రిన్సిపల్. అంటే ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండాలి. వరల్డ్ లో రిచెస్ట్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ కూడా ఇదే చెప్పారు. ది రూల్ నెంబర్ 1 ఆఫ్ ఇన్వెస్టింగ్ ఈస్ డోంట్ లూజ్ యువర్ మనీ. అండ్ రూల్ నెంబర్ 2, డోంట్ ఫర్గెట్ రూల్ నెంబర్ 1. ఎందుకంటే మీరు ఒక్కసారి డబ్బు లూజ్ అయితే ఫ్యూచర్ లో మనీ వల్ల మీకు దొరికే ఇన్కమ్ అంతా పోగొట్టుకుంటున్నట్టు. అందుకే అర్కడ్ ఇలా చెప్పారు, గార్డ్ యువర్ ట్రెజర్స్ ఫ్రమ్ లాస్ బై ఇన్వెస్టింగ్ ఓన్లీ వేర్ యువర్ ప్రిన్సిపల్ ఈజ్ సేఫ్. ఒకవేళ మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోతే మీరు ఒక నాలెడ్జబుల్ ఇన్వెస్టర్ నుంచి అడ్వైస్ తీసుకోవచ్చు, లేదా వీళ్ళతో దీని గురించి మాట్లాడొచ్చు. మీరు ఎక్కువ రిటర్న్స్ వచ్చేలాగా మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు, కానీ ఎక్కువ రిటర్న్స్ కాకుండా లాస్ ని అవాయిడ్ చేయడం మీ ప్రైమరీ ఫోకస్ అయి ఉండాలి. నాకు ఎంతో మంది ట్రేడింగ్ లో 10 lakhs, 15 lakhs, 20 lakhs లాస్ అయ్యానని కాల్స్, మెసేజెస్ చేస్తుంటారు. సో ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ మీ క్యాపిటల్ ని లూజ్ అవ్వకండి, ఎందుకంటే అది మీ కష్టం. అండ్ నెక్స్ట్ 5th రూల్, మేక్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ఏ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్. ఈ రూల్ లో అర్కడ్ ఇలా చెప్తారు, మీరు రెంటెడ్ హౌస్ లో ఉండడం కన్నా ఒక ఓన్ హౌస్ లో ఉండడం బెటర్. ఎందుకంటే మీకు మీ ఓన్ హౌస్ ఉంటే అది ఒక ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మీ ఇంటి వాల్యూ కూడా పెరుగుతుంది. అలానే రెంట్ కి పే చేసే డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. బట్ దీని మీద నాకున్న పర్సనల్ ఒపీనియన్ కొంచెం డిఫరెంట్. దీని గురించి ఫ్యూచర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు హౌసెస్ ప్రైసెస్ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోయాయి కాబట్టి మీరు ఏ ఏజ్ లో మీ ఓన్ హౌస్ కొంటారనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ 6th డే అర్కడ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇలా చెప్తారు, ప్రతి పర్సన్ ఒక చిన్న పిల్లోళ్ళ ఉండి పెద్దవాడు అవుతాడు, అండ్ అలానే ఏజ్ పెరిగి ఓల్డ్ అవుతారు. ఇది మన అందరికి తెలుసు. అండ్ ఒక పర్సన్ ఎప్పటికీ స్ట్రాంగ్ గా ఉండిపోరు. వయసు పైబడినప్పుడు ఆర్ ఏదైనా రీజన్ వల్ల వర్క్ చేయలేకపోతే ఆ టైంలో ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి సేవ్ అవడానికి మీ దగ్గర ఒక సెక్యూర్డ్ ఫ్యూచర్ ఇన్కమ్ ఉండాలి. పాత రోజుల్లో అందరూ గోల్డ్ లాంటి విలువైన వస్తువులను గ్రౌండ్ ని డిక్ చేసి దాచిపెట్టేవారు అండ్ అది వాళ్ళ కష్ట సమయాల్లో వాడుకునేవారు. బట్ ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఇలా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆన్లైన్ లో గోల్డ్ బై చేయొచ్చు, లేదా 100 to 200 years నుంచి రన్ అయ్యే సేఫెస్ట్ బ్లూ చిప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల మీకు డివిడెండ్ త్రూగా ప్రతి మంత్ రెగ్యులర్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో మీరు ఎవ్రీ మంత్ కొంచెం ఇన్కమ్ ని గోల్డ్ ETF లేదా ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ లాంగ్ టర్మ్ లో పెద్ద అమౌంట్ గా గ్రో అవుతుంది. దీంతో మీ ఫ్యామిలీ ఫ్యూచర్ అండ్ ఎర్లీ రిటైర్మెంట్ సెక్యూర్ అవుతుంది. అండ్ మళ్ళీ 7th డే అర్కడ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇలా చెప్తారు, ఈ రోజు నేను మీకు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ నేర్పిస్తా. దీనికోసం వాళ్ళకు ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్తారు. ఒకసారి అర్కడ్ దగ్గరికి లోన్ కోసం ఒక యంగ్ అబ్బాయి వస్తాడు అండ్ అర్కడ్ ఆ అబ్బాయిని లోన్ ఎందుకు కావాలి అని అడుగుతారు. ఆ అబ్బాయి ఇలా చెప్తాడు, నా శాలరీ చాలా తక్కువ, దీంతో నేను నా ఫ్యామిలీ బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను. అండ్ ఆ అబ్బాయి దగ్గర ఇన్కమ్ లేదా సేవింగ్స్ లేకపోవడం వల్ల తనకి లోన్ ఇవ్వడానికి ఒప్పుకోరు. ఒకవేళ నేను నీకు లోన్ ఇచ్చినా నువ్వు దాన్ని రిటర్న్ చేయలేవు అండ్ నాకు లాస్ అయ్యే పని నేను ఎందుకు చేయాలి, నువ్వు లోన్ అడగడం బదులు నీ ఇన్కమ్ పెంచడం మీద ఫోకస్ చేయవు అని అర్కడ్ అంటారు. అప్పుడు ఆ అబ్బాయి ఇలా అంటారు, నేను లాస్ట్ 2 months నుంచి నా బాస్ కి శాలరీ పెంచమని 6 times రిక్వెస్ట్ చేశా, బట్ అతను పెంచలేదు. అప్పుడు అర్కడ్, నీ దగ్గర రిచ్ అవ్వడానికి కావాల్సిన వాటిలో ఒకటి ఉంది బట్ ఇంకోటి లేదు. ఫస్ట్ థింగ్, ఎక్కువ ఎర్న్ చేయాలనే స్ట్రాంగ్ డిసైర్, బట్ నీకు వేరే వాళ్ళు ఎక్కువ పే చేయడానికి నీ దగ్గర స్కిల్స్ లేవు.
అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇలా అంటారు, చాలా మందికి ఎక్కువ శాలరీ ఎర్న్ చేయాలనే డిసైర్ ఉంటుంది, బట్ ఎర్న్ చేసే స్కిల్స్ పైన ఫోకస్ చేయరు. ఎక్కువ శాలరీకి బదులుగా వాళ్ళ బాస్ కి ఏం ఇవ్వగలరు అనే దాని గురించి ఆలోచించరు. ఎవరైతే ఎక్కువ నాలెడ్జ్ అండ్ స్కిల్ఫుల్ ఉంటారో వాళ్ళే కంపెనీకి ఎక్కువ వాల్యూ యాడ్ చేయగలరు. అందుకే అలాంటి వాళ్ళు ఎక్కువగా ఎర్న్ చేస్తారు. సో మీరు చేసే వర్క్ ప్యాషనేట్ గా చేయండి అండ్ కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉండండి. దాంతో అల్టిమేట్ గా మీ వాల్యూ పెరుగుతుంది. అప్పుడు ఎక్కువ శాలరీ కోసం అడిగే అవసరం కూడా ఉండదు. మీ బాసే హ్యాపీ అయి మీకు ఎక్కువ శాలరీ పే చేస్తారు. అందుకే 3000 years ముందు కూడా ఒక పర్సన్ ఒక పవర్ఫుల్ లైన్ చెప్పారు, ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ మేక్ ఈస్ ఇన్ యువర్ సెల్ఫ్. ఒకవేళ మీ శాలరీ చాలా తక్కువ ఉంటే అన్నిటికన్నా ముందు మీరు మీ పైన ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎక్కువ డిమాండ్ చేయడం కన్నా మీరు ఎక్కువ ఏం ఇవ్వగలరు అనే దాని మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్య ఆల్మోస్ట్ 90% రిచ్ పీపుల్ సెల్ఫ్ మేడే. సో వాళ్ళ ఓన్ హార్డ్ వర్క్ తో వాళ్ళ లైఫ్ టైం కి సరిపడా వెల్త్ ని బిల్డ్ చేసుకున్నారు. వీళ్ళందరూ ఎక్కువ వాల్యూ ఇచ్చి రిచ్ అయ్యారు, ఎక్కువ డిమాండ్ చేసి కాదు. సో మీరు కూడా ఒక ఇన్వెస్ట్ మైండ్ సెట్ ఉండండి అండ్ డిమాండ్ మైండ్ సెట్, విక్టిమ్ మైండ్ సెట్ లేదా పూర్ మైండ్ సెట్ కి బదులు ఫస్ట్ మీ నాలెడ్జ్ ని పెంచుకోండి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు పర్సనల్లీ నేను నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అండ్ నా ఫ్యూచర్ సేఫ్ ఉండడానికి ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నానో అది కూడా షేర్ చేస్తా. సో దట్ నాలాంటి సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వచ్చు. బేసికలీ నాకైతే ఏది మంచి స్టాక్, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలని రీసెర్చ్ చేసే టైం దొరకదు. బికాస్ నేను ప్రెసెంట్ అయితే ఎక్కువ నా ప్యాషన్ మీద వర్క్ చేస్తున్నా అండ్ అలా అని హాఫ్ నాలెడ్జ్ తో స్టాక్స్ కొని టెన్షన్ పడాలనుకోలేదు. అందుకే ఎవ్రీ మంత్ ఎక్కడ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలని టెన్షన్ లేకుండా ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్ ఫాలో అవుతా. సో దట్ ఎలాంటి స్ట్రెస్ లేకుండా మనం మన కెరియర్ మీద ఫోకస్ చేయొచ్చు. అండ్ ఇదే ప్రాసెస్ తో మా ఇంట్లోనే చూసుకుంటే ఫాదర్ ది 85%, బ్రదర్ ది 63 అండ్ నాది 1.5 year లో 123% పెరిగింది. అండ్ ఇది నాకు ఒక 29 years మిలియనర్ షేర్ చేశారు. సో మీ ఫైనాన్షియల్ గోల్ ని 10x ఫాస్ట్ గా రీచ్ అవ్వడానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ కావాలనుకుంటే ఒక్కసారి మాస్టర్ క్లాస్ చూడండి. కావాలంటే మీరు 2x స్పీడ్ లో చూసినా పర్లేదు, బట్ మిస్ కాకుండా చూడండి. ఇది మీ లైఫ్ లో ఎన్నో మంత్స్ అండ్ ఇయర్స్ కష్టాన్ని తగ్గిస్తుంది. దిస్ ఈస్ లోకేష్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.